ఏంటా లేటు? ఏది నయనయానా రండి లోపలికి రండి. రా రా రా. అబ్బో భలే ఉంది బాసు మీ ఇల్లు. మ్యాటర్ మ్యాటర్. ఓకే టేక్ దిస్. ఎలా ఉంది? కత్తి. కోసుకోకుండా చూసుకోండి. ఓకే పొద్దున్న 5 గంటలకు వచ్చేస్తా. నువ్వులే. తలుపు తలుపు. ఏ సెలవా? ఆవిడ మీ ఆవిడ? దీని కూడా ఇప్పుడెందుకు? మూడంతా పాడైపోతుంది. దా, కూర్చో. బాగా ఫాస్టే. ఇప్పుడేం చూసావు? నేను ఎంగేజ్ లో ఉన్నప్పుడు అమ్మాయిలందరూ నా కోసం ఒకటే ఎంగేజ్ లో ఉండేవాళ్ళు తెలుసా? అబ్బా ఎవడు రైడ్ ఈ టైంలో? నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే వస్తా. ఎవరు సార్ మీరు? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసారా? కనబడట్లేదు. నాకు కనపడలేదు. ఓ సారీ. ఈ అమ్మాయి నా పెళ్ళం. దాన్ని సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ అది క్యారెక్టర్ లెస్ గా తిరుగుతుంది. దాన్ని ఏరియాలో ఎవడో బుక్ చేసుకున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని వాడిని కలిపి నరికేద్దామని తిరుగుతున్నా. చూసారా? అది కాదు సార్, ఈవిడ మీ ఆవిడ కాబట్టి మీరు చంపేసుకోవచ్చు, ఎందుకంటే మీకు ఆ రైట్స్ ఉన్నాయి కాబట్టి. పాప వాడేం చేశాడు సార్? అనవసరం వాడిని చంపుతారు. బుక్ చేసుకున్నాడు కదా. అంటే బుకింగ్ ఓపెన్ చేశారు కాబట్టి బుక్ చేసుకున్నాడు సార్. బుక్ చేసుకునేవాడు ఉండబట్టే కదా బుకింగ్ ఓపెన్ చేసేది. ఓ సక్ 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 వాడిని నరికేస్తా. ఓరి నాయనో. సార్ ఇందులో నోట్ చిరుగుంది సార్. వెళ్ళారా? నా నోట్ సార్. నీ నోటు మాట దేవుడు ఎరుగు. నా చీటే తిరిగిపోయేటట్టుంది. ఏమైంది? అటు చూడు. ఎక్కడున్నా వదలను. ఎవడి కత్తులు రత్తయ్యా? వాడా నైనాయన మొగుడంట. నైనాయనాన్ని దాన్ని బుక్ చేసుకుని ఇద్దరిని కలిపి నరికేస్తాడంట. ఆ అమ్మాయిని బుక్ చేసుకుంది మీరేని వాడికి తెలిసిపోయిందా? తెలీదు. అయితే టెన్షనే లేదు. ఆ? పైగా వాడికి డబ్బు పిచ్చి బాగా ఎక్కువని నైనా ఒకసారి నాతో చెప్పింది. ఆ. మ్యాటర్ సెటిల్ చేసేద్దాం, 10,000 కొట్టండి. 10,000? 10,000 అని ఆశ్చర్యపోతారా? ప్రాణం ముఖ్యమా 10,000 ముఖ్యమా డిసైడ్ చేసుకోండి, నేను పోతా. నువ్వు ఆగరా బాబు. ఇదిగో. థ్యాంక్ యూ. మీరేంటి ఇంకెక్కడ లోపలికి వెళ్ళి అలాగే ఆ, నాడు నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి సార్, టైం వేస్ట్ చేయకండి. తలుపు కూడా వేసుకోడు బ్రదరు, నేను చెప్తారా? ఎవరండి? ఎవడో చందా కోసం వచ్చాడు. మళ్ళీ ఎవడండి బాబు? ఇప్పుడు వచ్చేస్తానే. ఎవరండి? సార్ మీరు ఈ ఏరియా ఎస్ఐ. సార్ సార్ ఏం కావాలి సార్? ఏం కావాలి సార్ మీకు? క్లారిటీ కావాలి. ఏం క్లారిటీ కావాలి సార్? ఈ ఏరియాలో వ్యభిచారం జరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే ఏరియాలో జరుగుతున్నట్టు రావచ్చు, కానీ మా ఇంట్లో జరుగుతున్నట్టు రాలేదు కదా సార్. లాజికల్ మాట్లాడమంటే లాఠీ దూరుద్ది. ఈవిడెవరు? ఆవిడ ఆవిడ బయట వచ్చిందా? ఆవిడ అంటే ఆవిడ ఎవరు? అదేనండి, అదే అంటే ఆవిడ. మీ ఆవిడ? కరెక్ట్ గా కనిపెట్టారు సార్, మా ఆవిడే. ఏమా నువ్వు వీడి భార్యవేనా? అవునండి. నీ ఏజ్కి వీడి గేజ్కి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదే. ఎక్కడో క్లారిటీ మిస్ అవుతుంది. నేను ఇస్తాను సార్ క్లారిటీ, నేను ఇస్తాను, మీరు ఇలా రండి. ఇవ్వు. ఏమే ఎంత పొగరే నీకు? ఇంటికో పెద్ద మనిషి పోలీస్ ఆఫీసర్ వస్తే కనీసం కాఫీ తాగుతారా, టీ తాగుతారా, బోర్న్విటా తాగుతారా అని అడగకుండా కాళ్ళ నిలబడతావా? ఏంటి అలా గుడ్లు అప్పగించి చూస్తావు? బుద్ధుడు ఎక్కలా నీకు? కడుపుకి అన్నం తిన్నావా, గడ్డి తిన్నావా? చూసారా సార్, పెళ్ళాం కాబట్టి ఎన్ని తిట్టినా ఎలా పడిందో. మీరు భర్తని నిరూపించుకోవడం కోసం పరాయి మగాడి ముందు తిడతారా? ఇదేంటి ఇంతలా యాక్ట్ చేస్తుంది? తిడతాను, అవసరత కొడతాను. కొడతారా? యా. కొట్టడం దాకా వస్తే చూస్తూ ఊరుకుంటానా? ఏం చేస్తావు? ఏం చేస్తావే? పుట్టింటికి వెళ్ళిపోతాను. వెళ్తావా? స్టాప్ ఇట్. నా ముందు ఎంత దౌర్జన్యమా? నీ మీద గృహింస కేసు పెట్టి బొక్కలో దోస్తాను. వద్దులేండి సార్. వద్దమ్మా, నీలాంటి పతివ్రత ఇలాంటి సాడిస్తో కాపురం చేయడం కంటే పుట్టింటికి వెళ్ళిపోవడమే బెటర్. వెల్ సెడ్ సార్. పుట్టింటికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోతాను. ఎన్నిసార్లు బీరువా తాళాలు ఎక్కడున్నాయి? మళ్ళీ క్లారిటీ మిస్. బీరువా తాళాలు ఎక్కడున్నాయో భార్యకి తెలియదా? అదే ఎందుకు తెలియదు సార్? దానికి మధ్యవరపు రోగం. అదేనే నువ్వు బీరువా తాళాలు డ్రెస్సింగ్ టేబుల్ లో పెడతావు కదా, అక్కడే ఉన్న వెళ్ళు. అయినా చీరలన్నీ సరిదేస్తావు ఏంటి? నేనే లేనప్పుడు నా చీరలతో మీకేం పని?
చుట్టుకుంటారా? అది కాదే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కరెక్టే కదా? మీరు బెడ్రూమ్ లోకి వచ్చారండి సార్. క్లారిటీ కోసం. ఓహో ఏంటి ఏంటి నగలు కూడా తీసుకెళ్తావా? ఇవి మా పుట్టింటి వాళ్ళు పెట్టినవి. పుట్టింటోళ్ళని చంపేస్తా నేను. ఏయ్, గృహహింస. ఆయన ఆవిడ నగలు ఆవిడ తీసుకెళ్తుంటే నీకు అభ్యంతరం ఏంటి? ఎక్కడో క్లారిటీ మిస్ అవుతుంది కదా సార్ మీకు. కరెక్టే. సర్దుకోవే అవి కూడా సర్దుకో. ఏమే ఏమే నీకు దండం పెడతాను వెళ్ళొద్దే ప్లీజ్, నా మాట వినవే. ఇక్కడే ఉండవే. తప్పుకోండి. ఇది ఈ చైన్ కూడా మా పుట్టింటి వాళ్ళు పెట్టిందేగా. నా జ్ఞాపకాలేవి మీ దగ్గర ఉండడానికి వీల్లేదు. ఆగమ్మా. ఆడది అర్ధరాత్రి ఒంటరిగా లగేజ్తో వెళ్లే రోజులు ఇంకా రాలేదమ్మా. నేనే దగ్గరుండి నేను బస్ ఎక్కిస్తాను పద. నాకు ఇప్పుడు పిచ్చ క్లారిటీ వచ్చింది. ఏంటి సార్? మీరు నిజంగా మొగుడు పెళ్ళాలి. వస్తా. ఓహో సార్ క్లారిటీ వచ్చిందంట. మేము నిజంగా మూడు పెళ్ళాలమేనంట. వాడెవడో ఫిగర్ అని చెప్పాడు, 25,000 తీసుకున్నాడు. ఇంకొకడు వచ్చి 10,000 తీసుకున్నాడు. వీడెవడో స్ట్రైట్ గా వచ్చి మొగుడు పెళ్ళాలని చెప్పి చేశారు బాబా. అరే అసలు మీరు ఎవరా బాబు? మర్యాదగా డబ్బులు ఇస్తావా? జామెట్రీ బాక్స్ తీసుకెళ్ళా. ఏంట్రా నువ్వు పెద్ద పిస్తావు అనుకున్నా? మనతో పెట్టుకోకు. నువ్వేదో పెద్ద పోట్గాడు అనుకున్నాను. నాకంటే వేస్ట్. గుడ్ మార్నింగ్. Everybody, sit down. Give me your attendance, please. Varsha, ప్రెసెంట్ టీచర్. Hari. ఎస్ టీచర్. నేను ఇప్పుడు బోర్డు మీద డ్రాయింగ్ వేస్తాను. 5 నిమిషాలు ఆ బొమ్మ వేసి చూపించాలి. ఓకే? Let me see. Okay. ఇదిగోండి టీచర్. That's good. What is this? బస్ పాటలన్నీ విడివిడిగా వేసాం. అన్ని బిగించేలోపు టైం అయిపోయింది టీచర్. మధ్యలో ఈ బక్రా ఫేస్ ఎవరిది? నాదే. అనుకున్నాను. ఇంతమంది ఉండగా నేను ఒక్కని ఉంటే తప్పేం టీచర్? ఫ్రేమ్ కట్టి పెట్టుకో. స్టాండ్ అప్. స్టాండ్ అప్. షో. Where's your drawing? ఇదిగో టీచర్. What did I tell you to draw? బస్ కోసం వెయిట్ చేస్తున్న జనం. అచ్చా. జనం ఏరి? బస్ ఎక్కిస్తే టీచర్. మరి బస్ ఏది? జనం బస్ ఎక్కితే బస్ వెళ్ళిపోతుంది టీచర్. సైలెన్స్. చీచాపు. నా జాతకం చూసారా టీచర్? చీచాపు. ఎక్స్క్యూజ్ మీ టీచర్, వీడేమైనా కొత్త ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడా? ఈ రాస్కల్ ని డ్రాయింగ్ వేయమంటే తల తిక్క మాట్లాడుతున్నాడు. యూ డోంట్ వరీ, మీరు తప్పుకోండి. ఐ విల్ డీల్ దిస్ రాస్కల్. ఏంట్రా సత్యపండు నువ్వు డీల్ చేసేది? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ యామ్ నాట్ సత్యపండు, ఐ యామ్ సత్య. యూ స్టూడెంట్, ఐ మస్ట్ హ్యావ్. అయితే నీ వెనకాల మామిడికాయ చూపించరా. మామిడికాయ అదే ఇందాక పిల్లలందరికీ పంచి పెట్టాను. ఈడు పెద్దడు కదా, ఈడు పెట్టలేదని కుళ్ళు. మామిడికాయ మ్యాటర్ వదిలేసి అసలు మ్యాటర్ వద్దామా? చెప్పు. నా నక్షత్ర మేడం నేను ఏ బొమ్మ ఏమంది? బస్ కోసం వెయిట్ చేసే జనం. మీరు వేయమని చెప్పారా? వాడు మంచోడు, అబద్ధం చెప్పడు. జనం ఎక్కడ? బస్ ఎక్కేశారు. ఓ నువ్వు ఆ రూట్లో వస్తున్నావా? నేను ఈ రూట్లో వస్తాను. వీడికి చిన్న కిస్క ఇస్తాను చూడండి. దాసు
బస్ ఏదమ్మా? జనం బస్ ఎక్కేసి బస్ ఎందుకు ఉంటున్నామ్మా? అంటే బస్సు వెళ్ళిపోయిందా? నీకోసం వెయిట్ చేస్తారు ఇక్కడ మరి. అంటే నాదా తప్పు, నేనా రాంగు? రాంగే మరి, నువ్వు ఎప్పుడు లేటే. ఓ 10 నిమిషాలు ముందు వచ్చి ఉంటే బస్ చూపించాను కదా నీకు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఐఎమ్ సారీ టీచర్. ఈ బస్సులు టైమింగ్స్ కరెక్ట్గా నాకు తెలీదు. రేపటి నుంచి బస్ టైమింగ్స్ అని తెలుసుకొని నేను వచ్చి మీకు చెప్తాను. ఓకే, సియో. సియో. టీచర్, ఇది తలకాయతం కాదు, నా మనసు. ఇదే రీజన్ తో వీడిని ఎలాగైనా డిస్మిస్ చేయించాలి. క్లాస్ రూమ్ లో టీచర్ చెప్పింది చేయనందుకు నీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా? రేపు ఉదయానికల్లా నువ్వు ఆడిటోరియం గోడ అంతా పెయింటింగ్ చేయాలి. కొంచెం గ్యాప్ ఉన్నా నిన్ను ఈ స్కూల్ నుంచి డిస్మిస్ చేయిస్తాను. మైండ్ ఇట్. లిఫ్ట్ కూడా లేదంట్రా. 5th ఫ్లోర్ లేకడా పాన్ బాగుంది కదా పాన్. ఏ వేణు వేణు, కింద ఆటో వాడికి డబ్బులు ఇవ్వలేదంటగా, వాడు మా అబ్బాయిని తీసుకుపోతానంటున్నాడు. అదేదో మా ఆవిడని తీసుకుపోయినా అంత బాధపడేవాడిని కాదు. తొందరగా ఎక్స్ట్రా టీకు. అపార్ట్మెంట్ సెక్రటరీగా ఉండటం అంత బుద్ధి తక్కువ కూడలేదయ్యా. ఏదో స్విచ్ చేస్తే బల్బు పెరగట్లేదంటారు, ట్యాప్ తిప్పితే నీళ్లు రావట్లేదంటారు. ఎట్లా వస్తాయి నీళ్లు? మనం పోస్తే వస్తాయి. నీళ్లు కాదు డబ్బులు, మనం డబ్బులు పోస్తే నీళ్లు వస్తాయి. ఎవరన్నా కుర్రాడితో డబ్బు పంపించు. ఆ టైలర్ కుర్రాడు ఇంకా రాలేదమ్మా? బయలుదేరాడంటే. అదిగో వచ్చేసాడు. రా. నిన్నే రా. బొట్టు పెట్టి పిలవాలా? రా. డబ్బులు ఎంత అంటా మేడ తిరిగినట్టు? ఫస్ట్ టైమా 2000. ఊరికి అరే రా. ఎంతసేపు నుంచోవాలి? పంచుడు. కమాన్. ఏంటి మా అమ్మ? ఏయ్, ఎక్కడికి? పర్లేదు, త్వరగా కానీ, నాకు బయట బోల్డ్ పనున్నాయి. కమ్ ఆన్. ఏంటి ఏమైంది? ఎవరయ్యా నువ్వు? మా ఇంట్లోకి వచ్చి మామయ్యని పట్టుకుంటావా? అసలు నువ్వు ఇంట్లోకి ఎలా వచ్చావు? ఎలా వచ్చావు అంటే అలా వెళ్ళిపోతావేంటి? ఎవరే అతను? ఏమో. ఎవరయ్యా నువ్వు? మాట్లాడవే. ఏమండి, ఈ అమ్మాయి తలుపు తెరిచి లోపల అని పిలిచింది. వీడే కాలింగ్ బెల్ కొట్టాడు. ఊరుకోడే, అప్పుడు వచ్చాను కదా అని చిన్నపిల్లని చేసి 2000 నొక్కేశారు. 2000? ఇక్కడ చూస్తున్నాడు, దిట్టంగా ఉంటాడు, లావుగా. ఎవరు? డాడీ? ఏం ఫ్యామిలీ అండి ఇది? అసలు ఏం జరిగింది? అతని దగ్గర డబ్బు తీసుకున్నారా? అవును తీసుకున్నాను. తప్ప 202 మెయింటెనెన్స్ పంపించాడు, తీసుకున్నాను. అసలు ఏం జరిగింది? ఏం జరగా, నా డబ్బులు నాకు ఇచ్చాయి. ఇచ్చేస్తాను. అసలు ఏం జరిగింది? ఎవరు పడితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడమేనా? ఇచ్చేస్తానని చెప్పారు కదా, అసలు ఏం జరిగింది? అసలు ఏం జరిగింది? ఇప్పటికి నేను 30 సార్లు అడిగాను ఆ మాట. నాకు చెప్పరా? నువ్వు అడగానే చెప్తారా? అన్నయ్య అసలు ఏం జరిగిందనే? ఏం లేదురా, ఈ అమ్మాయి తలుపు తెరిచి నన్ను లోపలికి తీసుకెళ్లిపోయిందిరా. బెడ్రూమ్కి వెళ్ళిన తర్వాత చేతులు ఒకసారి చేతులు పైకి ఇలా చేతులు ఎత్తిద్రా. నేను గట్టిగా పట్టుకున్నాడండి. పిచ్చి మహా రావేటు. అప్పటికి హాలు ఇవి ఉందని చెప్పాను రా. మా అమ్మాయి ఏం పర్లేదు అంది. కామన్ ఏమో అనుకున్నాను. ఇదిగో ఏమంటాడు నువ్వు? ఇది మీ ఫ్యామిలీ బిజినెస్ అనుకున్నావు అండి. ఫ్యామిలీ బిజినెస్ ఇదే కాదు, మాది రైస్ బిజినెస్. నాకు ఒక్క ముక్క అర్థం కాలే, క్లియర్ గా చెప్పు. ఒకసారి చేతులు పైకెత్తండి. ఇలా అమ్మాయి చేతులు పైకెత్తిందిరా. నేనేమో ఇలా ఇప్పుడు చెప్పు. చెప్తానండి, ఎవరు పడితే వాళ్ళకి మేము చెప్పాం. ఇంకా వాడితో మాట్లాడండి. పోలీసులను పిలిచి అరెస్ట్ చేయించుక. పోలీసా? ఏంటండి మీరు? ఎవరనుకుంటున్నారు అతను? మా అన్నయ్య, మా ఊర్లో 100 ఎకరాల ఆసామి. 100 ఎకరాలా? 80 మాగాణి, 20 కొబ్బరి తోట, ఏకచెక్క. సాయంత్రం మా ఇంటికి భోజనానికి రావాలి బాబు. ఏమండి మీరు చెప్పండి. ఎస్ఐ గారు, సాయంత్రం మీరు బయటికి భోజనాలు రావాలి. చెప్పేసరి అయిపోయింది. అయ్యో ఆంటీ ఏంటి? మమ్మీ ఇందాక జరిగిన దానికి వెరీ వెరీ సారీ బాబు. నీకంత పొలం ఉందో తెలియక అమ్మాయి అరిచింది. ఏవి అనుకో. ఏమనుకోను. వస్తానండి. టాటా. బాబు ఆంటీ టీ పంపించినా? ఎందుకు ఆంటీ మీకు అంత శ్రమ? ఎంత మంచివాడు. కాఫీ పంపించండి.